దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను, మనం పెడితే వాడు పెట్టలేదని ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. జై శ్రీరామ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులపై వెటకారంగా మాట్లాడుతూ 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు ఆ హిందుత్వంలో. ఆ 3 కోట్ల మంది కొందరు తింటారు, కొందరు భక్తులు కొందరు దేవుళ్ళని నమ్మితే తింటారు నాన్ వెజ్, కొందరు దేవుళ్ళని నమ్మి మందు తాగనీకి ఒక దేవుడు, పెళ్లిగానులకు ఒక దేవుడు అంటూ ఎటకారంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కొంచెమన్నా సిగ్గు అనిపించాలి మీకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వనీకి. ఒకరి మనోభావాలని కించపరచొద్దు అనొక ఇంగిత జ్ఞానం అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకున్నది. ఇవాళ మీరు ఇచ్చే సందేశము ఏమనిస్తున్నారు? హిందుత్వానికి మీరు ఎంత వ్యతిరేకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆల్రెడీ మీరు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ మీ యొక్క భావన తెలియజేస్తుంటారు. మరి ఇవాళ హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా, వాళ్ళు మా దేవీ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ మరి టోటల్గా యాంటీ హిందూ గవర్నమెంట్ అనే ప్రూవ్ చేసుకునే విధంగా మీ యొక్క స్టేట్మెంట్ ఉంది. మరి ఇవాళ హిందూ సోదరులు ఏకమైతే మాత్రం ఇవాళ మీ ఇట్లాంటి స్టేట్మెంట్స్కి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరి మీ ప్రభుత్వాన్ని తాట తీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దయచేసి మీరు ఆ హిందూ సోదరులందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళ ధోరణి ఎట్లుందో హిందువులపై ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నో సంఘటనలు యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ లెక్క వీళ్ళు తయారవుతుర్రు. మరి ఇవాళ వీళ్ళ సంకేతాన్ని చూస్తుంటే మరి కాంగ్రెస్ కాదు, ఇది కాంగ్రెస్ అనే విధంగా వీళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా హిందూ సోదరులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ విజయంలో వీళ్ళ విషయంలో మేల్కోవాల్సిన అవసరం ఉంది. బిడ్డ ఇట్లనే మరి హిందుత్వంపై, హిందూ దేవులను అవమానపరిచే విధంగా మరి మాట్లాడితే మాత్రం హిందూ సమాజం వీళ్ళ తాట తోలు తీస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించే సమయం ఆసనమైందని తెలియజేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. హిందూ దేవత గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడే తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి గాని జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈరోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.